या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं పరాం ప్రకృతి రూపిణి. మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సరములో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది పూర్తి సశాస్త్రీయంగా, ఇందులో నా కల్పనలు కానీ నా భావాలు కానీ ఏమీ చూపించడం జరగదు. కేవలము సశాస్త్రీయంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. సింహరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ సింహరాశి వారికి ఏ ఏ నక్షత్రాల వారు వస్తారు ఈ యొక్క సింహరాశి పరిధిలోనికి అని మనం తీసుకున్నట్టయితే, మఖా నక్షత్రం 1, 2, 3 పాదాలు, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, 8 పాదాలు అవుతాయి అక్కడ. అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఈ 9 పాదాలు ఈ 3 రాశులు కలిసి సింహరాశికి చెందినవారు అవుతూ ఉంటారు. ఇక వీరి యొక్క ఆదాయ వ్యయాలు మనం కనుక తీసుకున్నట్టయితే, ఆదాయం 5, వ్యయం 5, రెండు సమానంగా ఉన్నాయి. అంచేత మరి దానికి తగినట్టుగా మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. అంతగా అప్పులు పాలయ్యే అవకాశము లేదు, మిగిలేటటువంటి అవకాశం కూడా, మిగుల్లో బడ్జెట్ ఉండే అవకాశం కూడా లేదు. కొంచెం పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. ఇక రాజపూజ్యం 7, అవమానం 7, ఈ రెండు కూడా ఇవి సమానంగానే ఉన్నాయి. అందుచేత ఈ విధమైన పరిస్థితి ఇక్కడ గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారికి గురువు 31వ తారీఖు 5వ నెల 2026 వరకు మిథున రాశిలో, తదుపరి అంటే అది 11వ స్థానం అవుతుందండి. తదుపరి వ్యయ స్థానం అయినటువంటి కర్కాటకంలో 31వ తారీఖు 10వ నెల అంటే 5 నెలల పాటు వ్యయ స్థానంలో ఉంటున్నారు. తదుపరి ఆయన సింహంలో ప్రవేశిస్తున్నారు. 3 రాసుల్లో సంచారం జరుగుతోంది. ఇక్కడ వచ్చినప్పటికి మీకేమవుతుంది, ఇక్కడ సింహంలో కంటే జన్మ అవుతుంది. జన్మంలో యోగించరు, వ్యయంలో యోగించరు. 11వ స్థానం అంటే మిథునంలో ఉన్నటువంటి ఆ కాలంలో మాత్రమే, అంటే 31వ తారీఖు 5వ నెల అప్పటి వరకు మాత్రం ఆయన యోగించేటువంటి ఫలితం ఉంటుంది, పరిస్థితి ఉన్నది ఇక్కడ. ఇక శని భగవాను యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, అష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో ఈ శని యోగించజాలడు. మీన రాశిలో అష్టమ స్థానంలో లోహమూర్తిగా ఉన్నారు. అందుచేత దాన్ని పెద్ద శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలరు. రాహు సంవత్సరాది లగాయితూ కుంభరాశిలోను, అంటే ఇక్కడ మీకు 7వ రాశి అవుతుందండి. 5వ తారీఖు 12వ నెల 26 వరకు ఉంటారు. తదుపరి 6వ స్థానంలో అంటే మకరంలో ప్రవేశిస్తున్నారు. అంటే మకరం 6వ స్థానం అవుతోంది కాబట్టి ఈ 6వ స్థానంలో మాత్రం మీకు ఈ రాహు కొంత పాక్షికంగా అంటే మీకు శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. అలాగే మనకి ఈ కొద్ది రోజులు మాత్రం గురు ఆ శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఎక్కువ కాలం కాదు. శని పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. రాహు కూడా చాలా వరకు మనకి అనుకూలత లేదు. అలాగే కేతువు కూడా మీకు తీసుకున్నట్టయితే జన్మంలోను వ్యయంలోను పూర్తిగా వ్యతిరేకమే సంవత్సరం అంతా కూడా. కాబట్టి వీరి యొక్క మొత్తంగా ఈ యొక్క గోచారాన్ని పరిశీలిస్తే ఏ ఏ ఏ ఏ స్థితిలో ఉన్నటువంటి ప్రజలకి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేది మనం చూద్దాము. విద్యార్థులకు గనక మనం తీసుకున్నట్టయితే జ్ఞాపక శక్తి తగ్గుతుంది. వీళ్ళకి మందత్వం, చేద్దాంలే చూద్దాం అన్నట్టుగా ఉంటూ ఉంటారు. శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది చదువు మీద. శ్రమపడి చదివితే 2 ఛాన్సుల్లో పాస్ అవ్వచ్చు. శ్రమపడి చదివితే అది కూడా రెండోసారి కూడా అశ్రద్ధ చేస్తే కొంచెం కష్టం. 2వ ఛాన్స్లో కూడా పాస్ అయ్యే అవకాశం కష్టమైపోతుంది. చదవాలి. ఉద్యోగస్తులకైతే ఇష్టం లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కొంతకాలం సెలవు మీద కూడా వెళ్ళిపోవచ్చు. అది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులైతే. ప్రైవేట్ ఉద్యోగులు నేను సెలవు మీద వెళ్ళిపోతాలే అంటే ఇంటికి పోనాయన అంటారు. వాళ్ళకి అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇట్లాంటివి ఉంటుంది, నిలకడ ఉండదు. అంటే అప్పుడు ఇంటికి పోయింటే ఏం చేయాలి వీడు? వెళ్ళి అక్కడ ఉండలేని పరిస్థితి, ఉద్యోగం చేయలేని పరిస్థితి. కాబట్టి ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగంలో మళ్ళీ చేరేటటువంటి పరిస్థితి, అంటే ఉద్యోగం మారేటటువంటి పరిస్థితులు కూడా మనకి ఇక్కడ గోచరిస్తూ ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. వ్యవసాయదారులకి చీడపీడల వలన, వాతావరణం అనుకూలించకపోవటం వల్ల వీళ్ళకి
ఆశించినటువంటి దిగుబడి రాదు. తద్వారా వ్యయ ప్రయాసలు ఎక్కువైపోతూ ఉంటాయి. రుణాలు కూడా కొంచెం వ్యయ ప్రయాసలు ఎక్కువైనా పర్వాలేదు. పంటంటూ చేతికొచ్చి అప్పులు తీర్చగలిగితే ఇబ్బంది ఉండదు. కానీ మీకు ఎప్పుడైతే ఈ వాతావరణం అనుకూలించకపోవడము, చీడపీడల ద్వారా ఖర్చులు ఎక్కువవటం, కొంత రుణ పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక వ్యాపారస్తుల దగ్గరికి గనక వచ్చినట్టయితే వీళ్ళు నిల్వ చేయటం వల్ల వ్యాపారస్తులు మామూలే కదండీ! ఇప్పుడు కొంచెం రేటు ఇంకా పెరుగుతుంది అనేటటువంటి వాళ్ళకి ఆలోచనొచ్చినా, లేపోతే పైనుంచి ఈ అది వీళ్ళు కూడా ఒక సిండికేట్, ఒక గుంపుగా చేరి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు రేటు తక్కువగా ఉన్నప్పుడు కొని దాచేస్తారు. దాని డిమాండ్ పెంచేస్తారు. డిమాండ్ పెంచి రేటు పెంచేసుకొని లాభాలు పొందుతూ ఉంటారు. ఇవన్నీ ఈ దొంగ వ్యాపారాల కింద లెక్కొస్తాయి. ప్రజలను మోసం చేయటం ఇదంతా. ఆ విధంగా దాచి వాళ్ళేదో లాభం పొందాలి అనుకుంటే వాళ్ళకి ఈ భగవంతుడు అన్ని వేళలా ఓర్చుకోడండి. ఈ అన్యాయాన్ని గూడా. అప్పుడేమవుతుంది, వాళ్ళకి ఆకస్మికంగా అధికార గణాలు దాడి చేయటం, పట్టుకోవటం, అలాగే రేటు తగ్గిపోవటం. కొన్న రేటు కంటే తగ్గినప్పుడు ఏమవుతుందండి? నష్టం వస్తుంది. ఇలాగా వాళ్ళకి దొరికిపోయినప్పుడు వాళ్ళు కొంత పెనాల్టీలు అవి వేస్తారు. ఆ సరుకుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. రూపాయి కూడా ఇవ్వకుండా. ఆ విధంగా నష్టపోయేటటువంటి పరిస్థితి కూడా సింహరాశి వారికి, వ్యాపారస్తులకి కనిపిస్తూ ఉన్నది. ఇక క్రీడాకారులు, కళాకారులు, ఈ టీవీ, సినిమా, నాటక రంగాలు ఇట్లాంటి వారందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోవడమే కష్టం. ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కష్టానికి తగినటువంటి పారితోషికం కూడా, పేరు ప్రఖ్యాతులు ఒకవేళ కాపాడుకోగలిగినా ఆర్థికంగా పుంజుకోలేనటువంటి పరిస్థితి ఉంటుందండి. తగినటువంటి పారితోషికం లభించదు వాళ్ళకి. ఇక కాంట్రాక్టర్లు గూడా, వాళ్ళు కూడా అంతేనండి. వాళ్ళు సమయానికి పూర్తి చేయలేకపోవటం, చేసిన పనిలో నాణ్యత లేకపోవటం వల్ల అలాగా అనేక రకాల బిల్లులు పెండింగ్‌లో పడిపోతూ ఉంటాయి. తద్వారా ఆహ్, రూపాయి ఈ రూ. 2 ముట్టజెప్పవలసిన లంచంగా ముట్టజెప్పవలసినటువంటి ప్రదేశాల్లో చాలా ఎక్కువ మొత్తంలో ముట్టజెప్పడం ద్వారా కూడా వాళ్ళు నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నదండి ఇక్కడ. ఇక రాజకీయ నాయకులకైతే పదవుల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రజాదరణ బాగా కోల్పోతారు. ఎందుకంటే వాగ్దానాలు తీర్చలేక సతమతమైపోతూ ఉంటారు. ఇచ్చేటివి ఇచ్చేస్తారు. వాగ్దానాలు చేసేస్తారు. అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని. పదవిలోకి వచ్చేయాలి కదా! వచ్చిన తర్వాత మొహం చాటేస్తూ ఉంటారు. ఇది ప్రజలు గమనించకపోరు. కొద్ది రోజులు గమనించరు. తర్వాత వాళ్ళు అమాయకులేమి కాదు గదండీ! అప్పుడు వీళ్ళకేమిటంటే పలుకుబడి తగ్గిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ సారి గెలిచే అవకాశాలుండవు. ప్రజల్లో మొత్తం మీద చెడ్డ పేరొచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా మనకు గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఈ రాశి వారు ఏం చేయాలంటే శనికి, కేతువుకి తైలాభిషేకము, ఉలవల దానము ఇట్లాంటివే కాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు, ఆంజనేయుడు, సుబ్రహ్మణ్య స్వామి ఈ అంటే ఇట్లాంటి క్షేత్రాలు దర్శనం చేయటము. ఇవన్నీ కూడా మనకి వీరికి మృత్యుంజయ మంత్రము. ఇట్లాంటివన్నీ వీళ్ళకి కొంతవరకు వీళ్ళని కాపాడతాయి. అర్థమైంది కదండీ! ఈ విధంగా ముందు ఇవన్నీ కాపాడడం కంటే కూడా ముందుగా మనిషి అనేటటువంటి వారు మానవత్వంతోటి మోసానికి దూరంగా ఉండాలి. తద్వారా చాలా శుభాలు జరుగుతూ ఉంటాయి. అసలు కష్టమే రాదు మీకు మోసాలకు దూరంగా ఉన్నప్పుడు. ఆ విధమైన పరిస్థితులన్నీ ఉంటాయి. ఈ విధంగా అయితే పరిష్కారం మనం చేసుకోవాలి కాబట్టి శనికి తైలాభిషేకము, ఈ కేతువుకి చేసుకున్నట్టయితే చాలా వరకు మనకి ఈ 4 గ్రహాలకి కూడా చేసుకోండి. గురువు, శని ఏ ఒక్క గ్రహం పూర్తి మీకు అనుకూలత అయితే లేదిక్కడ. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ 4 గ్రహాలకి జపశాంతులు గాని, ఏవో ఒక పరిష్కారం చేసుకోవటం అనేది దానాలు ఇచ్చుకోవటం. ఇవన్నీ చేసినట్టయితే చాలా మంచిది. శుభప్రదమైన ఫలితాలు పొందుతారు.